సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రఖ్యాత రైల్వే కేంద్రం ఇప్పుడు ఆధునీకరణ దిశగా వేగంగా ప్రయాణిస్తోంది. విమానాశ్రయానికి సమానంగా ఉండే విధంగా ఈ స్టేషన్ కి కొత్త రూపాన్ని ఇస్తున్నారు. ఈ పునర్నిర్మాణ పనుల కారణంగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకుని రాబోయే 115 రోజుల పాటు స్టేషన్ లో ఉన్న చాలా ప్లాట్ఫారంలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఏప్రిల్ 15 నుంచి 120 జతల రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నారు. ఈ రైళ్లలో చాలా భాగం చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి నడవనుండగా కొన్నింటిని నాంపల్లి మరియు కాచిగూడ స్టేషన్ల నుండి నడిపే ఏర్పాట్లు చేస్తున్నారు. 715 కోట్ల బడ్జెట్ తో కేంద్రం చేపట్టిన ఈ ప్రాజెక్టులో స్కై వాక్స్, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు. మల్టీ లెవెల్ టెర్మినల్ బిల్డింగ్, ఫుడ్ కోర్టులు, ఆధునిక టికెట్ కౌంటర్లు, ప్రీమియం లాంజ్లు, సౌకర్యవంతమైన ప్లాట్ఫామ్స్ వంటి అత్యాధునిక సదుపాయాలను అందించనున్నారు. పర్యావరణ అనుకూలంగా ఉండేందుకు సోలార్ ప్యానెల్స్, వ్యర్థాల నిర్వహణ, వాటర్ రీసైక్లింగ్ సిస్టంలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రద్దీని తగ్గించేందుకు 413 కోట్లతో నిర్మించిన చెర్లపల్లి టెర్మినల్ జనవరి 6న ప్రారంభమైంది. అయితే మెట్రో కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ రోజు సుమారు 146 బస్సులు నడుపుతోంది. ముఖ్యంగా 250C రూట్ లో ప్రతి 10 నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే 113F/Z రూట్ లో 30 నిమిషాల ఫ్రీక్వెన్సీతో బస్సులు బోరబండ వరకు నడుస్తున్నాయి. కానీ సమీప మెట్రో స్టేషన్ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రయాణికులు క్యాబ్స్ లేదా ఇతర రవాణా మార్గాలపై ఆధారపడవలసి వస్తోంది. ప్రస్తుతం చెర్లపల్లి నుంచి లింగంపల్లి, గట్కేసర్ కు రోజుకు 2 MMTS రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇది దాదాపుగా సరిపోవటం లేదు. రైల్వే అధికారులు జూన్ 15 నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలును చెర్లపల్లి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి నడిచే 13 రైళ్లు ఇక చెర్లపల్లి నుంచే నడవనున్నాయి. ఈ మార్పుల తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరగనుంది. అందుకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచవలసిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో సికింద్రాబాద్ స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ రైల్వే హబ్లలో ఒకటిగా మారనుంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ఒక విమానాశ్రయం తరహాలో ప్రయాణ అనుభవం కలిగించేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.